పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇక ప్రజా సమస్యలపై పోరుబాట పడుతుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆందోళనకు సిద్ధమైంది. రైతు సమస్యలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం లేదని మండిపడ్డారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతుల్ని మరోసారి మోసం చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతుల్ని ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కూడా ఇవ్వకుండా రైతుల్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని, వారి హక్కుల్ని సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ధాన్యం కొనేంత వరకు రైతుల పక్షాన రోడ్డెక్కుతామన్నారు. రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డెక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. రాష్ట్రంలో 90% రైతులు దుడ్డు వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎట్లా ప్రకటిస్తుందని ప్రశ్నించారు కేసీఆర్. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతుల్ని మోసం చేయడమని అన్నారు. రైతులకు భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.